నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. దేశంలో ఒక మహానుభావుడు ఇండియన్ మిల్ కోసమని అసువులొడ్డినటువంటి మహాపురుషులు ఉన్నారు తెలుసా అండి. నేను ఒక విషయం చదివి ఆశ్చర్యపోయాను. మన దేశంలో ఒక మహానుభావుడు ఇండియన్ మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు. ఆయనకి కొడుకు పుట్టాడు. పెళ్ళయిన తర్వాత ఆయన భార్యతో కాపరం చేసింది ఒక 6 నెలలు, మళ్ళీ వెళ్ళిపోయాడు యుద్ధభూమికి. కొడుకు పుట్టాడని టెలిగ్రామ్ వచ్చింది. ఆయన కొడుకు పుట్టాడండి, నేను చూడ్డానికి పెడతాను అని టెలిగ్రామ్ చూపించాడు ఆఫీసర్కి. లీవ్ గ్రాంట్ చేశారు. మర్నాడు అతను సెలవులో వెళ్ళిపోవాలి. ఈలోగా ఉత్తర భారతదేశంలో ఒక చోట ఉగ్రవాదులు చాలా దాడి చేస్తున్నారు అని తెలిసింది. ఆ అధికారి అన్నాడు, ఏమయ్యా చాలా ఉపద్రవం వచ్చింది, నీకు రేపటి నుంచి నేను సెలవు ఇచ్చేశాను, నువ్వు బయలుదేరు, కానీ దీనికి మెరికలైన వాళ్ళని కొంతమందిని తీసుకోవాలి, నువ్వేనా కొన్ని పేర్లు చెప్తావా అని అడిగాడు. అడిగితే అతను అన్నాడు, నా కొడుకుని నేను ఎప్పుడైనా చూడొచ్చు, నా భార్యని ఎప్పుడైనా చూడొచ్చు, నా తల్లి ఆ పతాకం మాత్రం అలా ఎగురుతుండవలసింది, నేనే వెడతానని వెళ్ళాడు. ఉగ్రవాదులందరినీ తన తుపాకీ గుళ్లతో పడగొట్టిన అతను చిట్ట చివర అందరూ పడిపోయారనుకుని లేచి నిలబడ్డాడు. కొస ప్రాణంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి తుపాకీ తీసి అతన్ని జల్లెడ కింద కొట్టాడు. అతను ప్రాణం వదిలేశాడు. మీకు నేను ఒక విషయం చెప్పనా, అతని ఫోటో కానీ అతని గురించి కానీ భారతీయ టీవీ ఛానళ్ళు ఏవీ ప్రసారం చేయలేదు. ఎవరు ప్రసారం చేశారో తెలుసా అండి? ఇంతటి మహాత్ముడు భారతదేశంలో నేల కొరిగిపోయాడు, కన్న బిడ్డని కూడా చూసుకోకుండా దేశం కోసం అసువులు బాసిన మహానుభావుడు అని చెప్పి బీబీసీ ఛానల్ కవర్ చేసింది. మన ఛానల్స్ కవర్ చేయలేదు. దేశ ద్రోహుల గురించి చూపించడానికి గంటల సేపు చూపిస్తాయి ఈ ఛానల్స్. దేశ భక్తుణ్ణి చూపించడానికి వీళ్ళకి ఖాళీ లేదు. అంత దిక్కుమాలిన స్థితిలో ఇవాళ మనము మన ప్రసార సాధనాలు ఉన్నాం. భారతదేశం పేరు చెప్తే విదేశాల్లో దేనికి నమస్కరిస్తారు అంటే ఇక్కడ ధార్మిక నిష్ఠకి నమస్కరిస్తారు. శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా తపస్సు చేసి తొడల కింద తేళ్లు జర్రిలు కొరికేస్తే రక్తం అట్టలు కట్టిన ఆత్మయందు నిలబడిన భగవాన్ రమణుల పేరు చెప్పినందుకు భారతదేశానికి నమస్కరిస్తారు. ఒక రామకృష్ణ పరమహంస కంఠంలో రాచపుండు పుడితే కాళికాదేవిని అన్నపు మెతుకు నేను కాదు అందరూ తిన్నది నేను తిన్నది అని ఏ మహానుభావుడు అన్నాడో ఆ రామకృష్ణ పరమహంస వల్ల ఈ దేశానికి నమస్కరిస్తున్నారు. ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి 96 సంవత్సరముల వయోవృద్ధుడై కూడా సన్యాస ధర్మాన్ని అతిక్రమించకూడదని కనీసం రిక్షా కూడా ఎక్కకుండా నడిచి వెళ్ళిపోతున్న రిక్షాన్ని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో సత్యదండాన్ని పట్టుకుని పాదుకలు వేసుకుని మెద్రాస్ పట్టణం పొలిమేరంలో నడిచి వెడుతుంటే వస్తున్న బస్సుల్లో జనం బస్సుల్లోనే చెప్పులిప్పి కిందకి దిగి రోడ్లకి 2 పక్కల నేల మీద పడి నమస్కరించారు. పరమాచార్య వల్ల ఈ దేశానికి గౌరవం వచ్చింది తప్ప భోగస్థానాల కోసం వెతుక్కుని కోట్లు లక్షలు సంపాదించి ఇవాళ కడితే రేపు పడిపోయేటటువంటి ఆనకట్టలు కట్టిన దౌర్భాగ్యుల వలన ఈ దేశానికి పేరు రాలేదు. ఇంకొకరి వలన కాదు, ఆత్మ కోసం తాపత్రయపడిన మహాపురుషుల వలన ఈ దేశానికి పేరు వచ్చింది. అందుకే భారతదేశం పేరు చెప్తే అంత గొప్ప. పోప్ అంతటి వాడు విమానం కిందకి దిగుతూనే ఆఖరి మెట్టు మీద నిలబడి భారతదేశపు మట్టిని తీసి తల మీద చల్లుకుని భగవద్గీత పుట్టిన భూమి, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం వెలిసినటువంటి భూమి, అటువంటి పరమపావనమైన భారత భూమి మీద తిన్నగా కాలు పెట్టకుండా మట్టి చల్లుకు దిగుతున్నాను అనగలిగాడంటే ఈ దేశం యొక్క వైభవం ఇక్కడ ఉన్న సనాతన ధర్మపు జీవనాడిలో ఉంది. అటువంటి చోట ధర్మాన్ని విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకోవడం, దానికోసం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కోరికలు కోరడం ఎంత అసహ్యంగా ఉంటుందో కలియుగ ప్రారంభంలో నారదుడు చూపించాడు. కమలాక్షు నర్చించ కానక కామించి కమలాక్షులతోడ పొద్దు గడుపువారు, రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. ఒక్కడికి పరమేశ్వరుడు అక్కర్లేదు. ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది దిగుతున్నారు సింహాసనాల మీదకి, ఎంతమంది ఎక్కినా ఎంతమంది దిగినా ఎక్కించిన వాడు దింపినవాడు వేరొకడు ఉన్నాడు. నేను ఎక్కడో రోజు పేపర్లో చదివి మురిసిపోయాను. భారతదేశానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేసినటువంటి ఒక మహానుభావుడు ఈ మధ్య కాలంలోని వెంకటాచలం వెళ్ళి బయటికి వస్తే, ఎలక్షన్స్ బాగా జరిపించాలని మీరు భగవంతుడిని అడిగారా శక్తి కోసం అని అడిగితే ఆయన అన్నారు, అదొక్కటేమి, ఏది చేయించినా ఎక్కడ చేయించినా ఎవరిని ఏ పదవిలో కూర్చోపెట్టినా వాడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వాండి కాకపోతే ఎవరిని అడుగుతానన్నాడే.
ఒక మహానుభావుడు శ్రీహరికోటలో రాకెట్ లాంచ్ చేస్తూ వెళ్లి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు. ఏమి దోషం? కాబట్టి భగవంతుని ప్రార్థించాలి. మనం భగవంతుణ్ణి సేవించి ఏ స్థానము మనకి పరమేశ్వరుడిచ్చాడో ఆ స్థానానికి పవిత్రత కల్పించాలన్న తాపత్రయం పోయి అరే నన్ను ఇవాళ రాజు అన్న గౌరవాన్ని ఇచ్చినవాడు వాడురా అని వాడి దర్శనానికి వెళ్ళేవాడు లేడు. వాడికి ఆ పదవి ఎవరో ఇచ్చారన్న తాపత్రయంతో వాళ్ళ కాళ్ళ మీద పడడానికి పరిగెత్తే వాళ్ళే ఎక్కువైపోయారు ఈశ్వరా. కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజశైవం బని భ్రమయువారు. ఎప్పుడు అధికారుల చుట్టూ, ఇంకోళ్ల చుట్టూ, రాజుల చుట్టూ అంటే ఇప్పుడు రాజులు లేకపోవచ్చు, కానీ అధికారమును కల్పింపగలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నెన్ని స్తోత్రాలు, ఎంతంత కీర్తనలో, ఎంతంత కవిత్వమో, ఎన్నెన్ని పొగడగలరో. విష్ణు సహస్రనామం వచ్చా అని అడగండి. నేను ఒకసారి ఒక ఆప్తమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, కళ్ళజోడు వేయించుకుందామని. పవర్ మారితే నాతో పాటే ఇంకొక ఆయన వచ్చారు, బొట్టు పెట్టుకుని, బ్రాహ్మణుడు. వస్తే ఆ డాక్టర్ గారు పాపం ఆయన్ని చూసి ఎంతో సంతోషించి, అయ్యా మీకు ఎన్ని ఏళ్ళు అని అడిగారు. అంటే 65 ఏళ్ళండి అన్నారు ఆయన. ఆయన వెంటనే విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకం ఇచ్చి ఆ కళ్ళజోడు అద్దాలు అందులో పెట్టి, చూడండి మీకు బాగా కనపడుతోందా అన్నారు. ఏ అద్దం పెట్టినా ఆయన విశ్వం మండం. డాక్టర్ గారు అన్నాడు, ఎన్ని అద్దాలు పెట్టినా విశ్వం మంటలేదు, మీరు మొదటి మాట ఏమి కనపట్టలేదా అన్నాడు. ఆయన అన్నాడు, ఏం అనుకోకండి, నేను ఇప్పుడు ఈ పుస్తకం చదవలేదన్నాడు ఆయన. అంటే డాక్టర్ గారు తెల్లబోయి అన్నాడు, మీకు 65 ఏళ్ళు అంటున్నారు, బ్రాహ్మణులు అంటున్నారు, మీరు విష్ణు సహస్రమే చదవలేదా? నేను ఎప్పుడూ చదవలేదండి అన్నాడు. డాక్టర్ గారి కళ్ళల్లో ఒక ఆశ్చర్యపు తునక కనపడింది నాకు. కాబట్టి ఆయన ఎంతమంది గురించి చెప్తున్నాడో, ఇతరుల గురించి. ఆయన అండి చాలా ప్రాపర్టీ ఉందండి, ఫలానా చోట ఫ్యాక్టరీ ఉందండి, చాలా గొప్పవాడండి, ఇన్ని చెప్పేస్తున్నాడు. రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవం బని భ్రమయువారు. రాజీవలోచనుడు అక్కర్లేదు, పరమేశ్వరుడు అక్కర్లేదు, ఆయన మీద ఒక్క పద్యం అక్కర్లేదు. ఒకవేళ ఏ పిల్లల కన్నా పద్యం చెప్పడం బాగా వచ్చిందనుకోండి, తల్లిదండ్రులకు అవమానం. నీ పాద కమల సేవయు అని చెప్పేయడమే, అలా చెప్పకూడదు. ఇంగ్లీష్ బాగా వచ్చి అస్సలు తెలుగు రాని వాళ్ళల్లో ఉండాలి. ఒక్క తెలుగు పద్యం పిల్లలు చెప్తే ప్రాణాంతకం అయిపోతుంది అదే తల్లిదండ్రులకి. మనం అలా అనుకుంటున్నాం, కానీ మీతో నేను ఒక యథార్థం మనవి చేస్తాను. నా దగ్గరికి నేను గొప్పగా చెప్తున్నానని మీరు అనుకోకండి. ప్రపంచంలో ఇన్ని దేశాల నుండో వస్తారు నా దగ్గరికి. నేను అబద్ధం చెప్తున్నానంటే రామాచారి గారిని అడగండి, ఎన్ని దేశాల నుంచి వస్తారో. ప్రతిరోజు కనీసం 3-4 దేశాల నుంచి వస్తారు నా దగ్గరికి. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు నేను తెల్లబోతూ ఉంటాను. నేను అనేక పర్యాయాలు అయ్యప్ప స్వామి దేవస్థానంలో పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళతో కీర్తనలు చేయించి, రుద్రాధ్యాయం చదివించి చేయించాను కూడా. చూడండి వాళ్ళ వైదికరిస్తాను. వాళ్ళు సౌందర్యలహరి చదువుతారు, ఎంత గొప్పగా చదువుతారు. నేను తెల్లబోయే ఆనందాశ్రువులు నాకు వస్తూ ఉంటాయి. మీరు సౌందర్యలహరి ఫలానా శ్లోకానికి ఇలా చెప్పారని వాళ్ళు చెప్పి మురిసిపోతుంటే నాకు ఎంత పొంగుగా ఉంటుందో. చిన్న చిన్న పిల్లలు, నేను మొన్న హైదరాబాద్లో ప్రసంగం చేస్తుంటే అమెరికా నుంచి వచ్చిన పిల్లలు నన్ను అడిగారు, అయ్యా మేమందరం అమెరికా నుంచి వచ్చాం, ఒక్కసారి మీ దగ్గర మా పిల్లలందరూ పాటలు పాడతారు. నేను నిజానికి చాలా బడలిపోయి ఉన్నాను, అయినా వాళ్ళ ఉత్సుకత చూసి తప్పకుండా పాడండి అన్న. మీరు నమ్ముతారా? నాతో ఉన్న వాళ్ళు ఎవరైనా సభలో ఉంటే వాళ్ళకి తెలుసు. నేను ఉదయం 9 గంటలకు కూర్చుంటే వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల వరకు ఆ పిల్లలు చదివినటువంటి శ్లోకాలు, పాటలు. కొంతమంది పిల్లలు నేను ఎలా చదువుతానో అలా ప్రార్థనా శ్లోకాలు కూడా చదువుతుంటే నేను మురిసిపోయాను నిజంగా. అక్కడున్న వాళ్ళు అంత జిజ్ఞాసతో ఉన్నారు. ఇక్కడున్నవాడికి తెలుగులో పద్యం చెప్పినా, తెలుగులో సరిగ్గా మాట్లాడినా అదేదో పెద్ద అపరాధం అన్న భావన వీడికి. తెలుగు ఇంగ్లీషు భార్య తల్లి లాంటివి, తెలుగు తల్లి లాంటివి, ఇంగ్లీషు భార్య లాంటిది. నువ్వు పెళ్ళైతే భార్య వస్తే తల్లిని వదిలేయక్కర్లేదు, తల్లి ఉంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోక్కర్లేదు. చక్కగా తల్లిని ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం తల్లికి ఇవ్వచ్చు. ఎంత ప్రేమగా చూడాలో అంత ప్రేమగా భార్యని చూడొచ్చు. ఆఫీసులో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడు, సెమినార్లో ఇంగ్లీష్లో ప్రసంగించు, ఒక నోటింగ్ రాస్తే ఇంగ్లీష్లో రాయి. చక్కగా బయటికి వస్తే భోజనాల దగ్గర నీ పిల్లలతో కూర్చుంటే పోతన గారి పద్యాల్లో 2 పద్యాలు చదువు, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలోంచి 4 పద్యాలు చదువు. నీ కొడుకుని చేయి పట్టుకుని తీసుకెళ్లి గ్రంథశాలకి తీసుకెళ్లినప్పుడు, రే కాళహస్తీశ్వర శతకంలో ఈ పద్యం చదవరా, పాలున్ బువ్వయు పెట్టెదన్ కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న చూడరా పద్యం అని నువ్వు చదువు, నీ కొడుకుతో చదివించు.
నీ తల్లి నీ భార్య ఒక్క ఇంట్లో ఉంటూ ఎంత సంతోషంగా ఉంటున్నారో నీలో ఇంగ్లీషు తెలుగు అలా ఇవ్వడగలవు. భార్య ఉంటే తల్లి ఉండక్కర్లేదనకు, తల్లి ఉంటే భార్య ఉండక్కర్లేదనకు, ఇంగ్లీషు తెలుగు కలిపి ఉండలేవని అనకు. అది పెద్ద దోషం. ఎక్కడొచ్చిందంటే తెలుగు మాట్లాడడం పొరపాటు అనుకోవడంలో పెద్ద పొరపాటు వస్తుంది. కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవం బని భ్రమయువారు, శ్రీనాథు నేనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు. వాడికి ఒక్కనాడు శ్రీనాథుణ్ణి సేవిద్దామన్న ఉద్దేశ్యం లేదు. మీరు చూడండి, ఎవరి నోట చూడండి లక్ష్మీ పూజ చేస్తున్నామండి అంటారు. ఏం చేస్తున్నారండి అనుకోండి, సామూహిక లక్ష్మీ పూజలండి అంటారు. లక్ష్మీ పూజకి నాకు కుదరదులేండి అని ఎవరనరు. లక్ష్మీనారాయణార్చన చేస్తున్నామండి అని నాకు ఎవడో కనపడ్డాడు. ఆయన ప్రారంధం ఏమిటో తెలియదు. ఆయన ఎందుకు, ఆవిడ చాలు మనకి. కానీ యథార్థానికి నాకు రాముడు అక్కర్లేదు, సీతమ్మే కావాలన్న రావణాసురుడికి ఉన్న 10 తలకాయలు కూడా తెగిపోయాయి. నాకు సీతమ్మ వద్దు, రాముడే కావాలన్న శూర్పణఖకి ముక్కు చెవులు తెగిపోయి, సీతారాములు కలిసి నాకు కావాలన్న హనుమ భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. ఇది తెలుసుకుంటే ఒక్క లక్ష్మీ పూజ కోసం వెంపర్లాడకు. లక్ష్మీనారాయణ